ఏ విధంగా స్తుతించాలన్న దానికి ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ వర్స్ లోనే యథార్థవంతుల సభలోను సమాజంలోను పూర్ణ హృదయముతో అన్న వాట ఉంటుంది. దాన్ని మార్క్ చేసుకోండి. ఏ విధంగా ఆయనను స్తుతించాలి? పూర్ణ హృదయంతో, విత్ ఆర్ హోల్ హార్ట్. మనం పూర్ణ హృదయంతో ఆయనని స్తుతించాలి. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. స్తుతించడం ఒకటైతే కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనేది ఒకటి. స్తుతించాలంటే పెద్ద కారణాలు అవసరం లేదని నేను చెప్పాను కదండి. ఆయనని స్తుతించడానికి పెద్ద కారణాలు అవసరం లేదు. ఆయన ఇచ్చిన జీవితాన్ని బట్టి మనం ఆయనని స్తుతించేయటం. స్తుతి ఎప్పుడైనా జాయ్ఫుల్ గా ఉంటుందండి. మనం స్తుతించేది, స్తుతికి డెఫినేషన్ ఏంటంటే అది జాయ్ఫుల్ గా, అవుట్వర్డ్ ఎక్స్ప్రెషన్. మనం జాయ్ఫుల్ గా ఆనందంతో దాన్ని స్తుతిస్తా ఉంటాం. ఆయన చేసినటువంటి కార్యాలను, మనం ఏదైనా మేలును పొందుకుంటే ఆయనని స్తుతించాలంటే మన జీవితంలో ఏదైనా దేవుడు గొప్ప కార్యం చేస్తే అందును బట్టి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం.